చంద్రహాస్ ముఖ్యంగా అంటే డే బై డే మీరు సెలెక్ట్ చేసుకుంటున్న స్టోరీస్ గానీ, ఆడియన్స్‌కి కనెక్ట్ అయితున్న విధానం చాలా చాలా బావుంది. హానెస్ట్‌లీ మొదట్లో చూస్తే యాటిట్యూడ్ స్టార్ అంటే నిజంగా బోలెడంత యాటిట్యూడ్ ఉంటుందేమో అని అనుకునే వాళ్ళము. బట్ మీ బిహేవియర్ గానీ, మీరు కనెక్ట్ అవుతున్న విధానం చూస్తే యాక్చువల్లీ ఆయనకున్న ట్యాగ్‌లైన్‌కి అసలు ఆయనకు సంబంధం లేదు అన్నట్టు అంత బావుంటుంది మీ బిహేవియర్. ఈ స్టోరీ పర్టిక్యులర్‌గా మీరు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఈ స్టోరీ ఇది నేను ఎప్పుడో చూస్ చేసుకున్న స్టోరీ ఇది యాక్చువల్గా రామ్నగర్ బన్నీ కంటే ముందు. సో అప్పుడు నేను పెద్దగా ఆలోచించలేదు. నేను ఇంకా కిడ్, నేను ఇంకా ఆనెస్ట్గా చెప్పాలంటే ఓకే. లైక్ 19, 20 ఆ టైం అప్పుడు విన్నాను నేను. అండ్ అప్పుడు నాకు థింకింగ్ థాట్ ప్రాసెస్ పెద్దగా ఏం లేదు. అసలు జనరల్ ఆడియన్స్, నార్మల్ ఆడియన్స్గా విన్నాను. అసలు 19, 20 అంటే సారీ టు ఇంటరప్ట్. ఇప్పుడు ఎంత అండి? 25. ప్రౌడ్ ఆఫ్ యూ. 25 ఇయర్స్‌కి మీరు హీరో అయిపోయారు. మేము ఇంకా కష్టపడుతూనే ఉన్నాం అనిపిస్తుంది నాకు. సో చెప్పండి. అయితే అప్పుడు విన్నప్పుడు నేను యాజ్ అన్ ఆడియన్స్గా విన్నప్పుడు చాలా ఎక్సైట్ చేసింది. మనం ఏం థాట్ ప్రాసెస్ లేదు, జస్ట్ యాజ్ అన్ ఆడియన్స్ విన్నాను. దీంట్లో మల్టిపుల్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. నాట్ జస్ట్ లవ్ స్టోరీ, నాట్ జస్ట్ సంథింగ్, బట్ ఇల్ ఫీల్ గుడ్ ఉంటుంది. మళ్ళీ ట్విస్ట్ ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, చాలా ఉంటాయి అనమాట. అండ్ క్లైమాక్స్ వచ్చేసి చాలా ఎమోషనల్గా ఉంటుంది. సో అన్ని ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉన్నాయి. సో ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్. స్టోరీ వింటూ నాకు చాలా నచ్చింది. ఫస్ట్ మా డాడీకి చెప్పారు, తర్వాత నాకు చెప్పారు. ఓకే. అలాగా ఇద్దరికి నచ్చింది. ఇద్దరం మీ డాడీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా ఈ స్టోరీలో? ఫస్ట్ డాడీకి అంటే తన డిసిషన్ తీసుకోవడం అలా. డిసిషన్ ఏం లేదు, నాకే వదిలేస్తారు డిసిషన్. ఆయన విన్న తర్వాత నన్ను వినమన్నారు. నీకు నచ్చిందా నచ్చలేదా? నాకు నచ్చింది, చేస్తున్నాం అంతే.